ఏబిఎన్ కథనాలతో ఏపీ ప్రభుత్వం స్పందించింది. ఏపీలో 18,000కు పైగా పెన్షన్లు నిలిపివేయడంపై ఏబిఎన్లో వరుస కథనాలు వచ్చాయి. అర్హత ఉన్నా పెన్షన్ తొలగించేందుకు నోటీసులు ఇచ్చారంటూ బాధితులు పెద్ద ఎత్తున ఏబిఎన్కు ఫిర్యాదు చేశారు. తమకొచ్చిన నోటీసుల్ని ఏబిఎన్కు పంపారు. దీనిపై ఏబిఎన్ కథనాలను ప్రచురించింది. ఏబిఎన్ కథనాలతో స్పందించిన ఏపీ సీఎం చంద్రబాబు తాత్కాలిక సర్టిఫికెట్లు ఉన్న వారందరికీ పెన్షన్లు కొనసాగించాలని ఆదేశించారు. దీంతో అంతకుముందు ఇచ్చిన నోటీసులను ఉపసంహరించుకుంటున్నట్లు, పెన్షన్ కొనసాగిస్తామని దివ్యాంగులకు ఏపీ సెర్ప్ మెసేజ్లు పంపుతోంది. బాపట్ల జిల్లా వెదుళ్లపల్లి కొత్తపాలెంలో ఓ వికలాంగ బాలిక పెన్షన్ తొలగింపుపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రసారం చేసిన కథనాలపై ప్రభుత్వం స్పందించింది. పూర్తిగా మంచానికే పరిమితమైన షేక్ షబానా ఆరాకు గత ఏడాది నుంచి వికలాంగుల పెన్షన్ వస్తోంది. తాజాగా ఆమె పెన్షన్ నిలిపేస్తున్నట్లు అధికారుల నుంచి బాలిక తల్లిదండ్రులకు నోటీసు వచ్చింది. దీంతో కంగుతిన్న బాలిక తల్లిదండ్రులు స్థానికుల సూచనల మేరకు గుంటూరు జీజీహెచ్కు వెళ్లి మరోసారి వైద్యుడి సర్టిఫికెట్ తీసుకున్నారు. అయితే విషయం తెలుసుకున్న ఏబిఎన్ ఆంధ్రజ్యోతి షేక్ షబానా ఆరాకు పెన్షన్ నిలిపివేతపై కథనం ప్రసారం చేసింది. దీంతో వాస్తవ పరిస్థితిని విచారించిన అధికారులు ఆమెకు తిరిగి పెన్షన్ కొనసాగిస్తున్నట్లు బాలిక తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. తమ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి షబానా ఆరా తల్లిదండ్రులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఏబిఎన్ నుంచి మేమైతే ఏదైతే ఇబ్బందులు పడుతూ మేము హాస్పిటల్ వెంబట ఇది చేసామో, మమ్మల్ని అందరినీ గమనించి ఏబిఎన్ మంచితనంగా చేశారో, రాష్ట్రానికి చూపించారో, అది అందరూ గ్రహించి అందరికి నాకు పర్సనల్గా కొంతమంది మా చుట్టుపక్కల వాళ్ళందరూ నాకు తెలిసి ఫోన్లు చేస్తున్నారు, నా నెంబర్ తెలుసుకొని ఫోన్ చేస్తున్నారు. అన్న మీరు మాట్లాడింది వాస్తవంగా మాట్లాడారు, మీరు అర్హత ఉన్నవారికి పింఛను ఇవ్వండి అనే అంశం వివాదం చాలా మంచిది, అర్హత ఉన్నవారికి పింఛను అందించండి అనేసి మీరు చెప్పడం చాలా ఇదిగా ఉంది. వారికి అందాలి. అర్హత ఉన్నవారి దాంట్లోకి అర్హత లేని వారు వికలాంగులు దూరి దొంగ సర్టిఫికెట్లో దూరి అర్హత ఉన్న పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ వాళ్ళ పింఛన్ను గాయబ్ చేస్తున్నారు. రాష్ట్రం తరపు నుంచి మా వాయిస్గా మీకు చెప్పండి, మీకు ఒక ప్లాట్ఫామ్ దొరికింది చెప్పడానికి, మా వాయిస్గా మీకు వినిపించండి ప్రభుత్వానికి అనేసి కొంతమంది యుద్ధం చేశారు. ఇటువంటి పిల్లలకు ఏదైతే అర్హత ఉందో 15,000 రూపాయలు కానీ ఏదైతే డిఎంహెచ్ వాళ్ళకు ఉంటారో అది చెయ్యండి. అర్హత ఉన్న వారికి అర్హత లాగానే చెయ్యండి. అర్హత లేని వాళ్ళకి అర్హత లేని వాళ్ళు అర్హత ఉన్న దాంట్లో చొరవబడి ఇటువంటి పిల్లలకు అన్యాయం జరిగిపోతుంది అనేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నాకు ఫోన్ కాల్స్ చేసి. రాష్ట్రంలో చాలామంది నాకు తెలిసిన వాళ్ళు చెప్పారు, చుట్టుపక్కల వాళ్ళు ఫోన్లు చేస్తున్నారు, ఫోన్లు చేసి చెప్పడం జరుగుతుంది. ఏబిఎన్ వారికి రాష్ట్ర తరపు ధన్యవాదాలు చెప్తున్నాం. ఏపీలో అర్హులకు పెన్షన్లు నిలిపివేయడంపై ఏబిఎన్లో వరుస కథనాలు ప్రసారం అవుతున్నాయి. అర్హతున్నా పెన్షన్ తొలగించేందుకు నోటీసులు ఇచ్చారంటూ బాధితులు పెద్ద ఎత్తున ఏబిఎన్ని ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలో కృష్ణా జిల్లా పోడూరు గ్రామానికి చెందిన నాగమణి ఏబిఎన్కు ఫిర్యాదు చేశారు. తనకు ఒక కన్ను లేదన్న బాధితురాలు తాను పెట్టుకున్న గాజు కన్ను తీసి చూపించారు. తనపై దయించి పెన్షన్ పునరుద్ధరించాలని ప్రభుత్వానికి ఆమె విజ్ఞప్తి చేశారు. కన్ను కూడా లేదయ్యా, ఇది కన్ను కోడూరు మండలం, కోడూరు 8వ వార్డు, గోపక నాగమణి. 2006 నుంచి అవుతున్నాయండి, 200 కాడి నుంచి అవుతున్నాయండి. నాకు కన్ను లేదండి. కన్ను లేకపోతే మరి ఎందుకు తీసారో తెలియదు. సీఎం గారు, పవన్ కళ్యాణ్ గారు, మీరందరూ దయించి నాకు డబ్బులు రావాలని కోరుతున్నాను. ఈ పని నేను ఏ పని చేసుకోలేను. ఇంట్లో బయటకు వెళ్తా కూడా ఇబ్బంది నాకు కన్నుతోటి. ఈ కన్ను కూడా మస్క్ వచ్చేసింది. ఈ కన్ను కూడా సరిగ్గా కనిపించట్లేదు. కళ్ళతో పెట్టుకుంటే కనిపించేది. మీరు ఏమన్నా కానీ మీరు ఎట్టా చేస్తారో నాకు తెలియదు. మీ దయించి నాకు డబ్బులు రావాలని కోరుకుంటాను. బుద్ధప్రసాద్ గారు కూడా చెప్పుకుంటాను. మీ దయించి చేస్తే మీకు పుణ్యం ఉంటుంది. అంతకన్నా నేను ఏం చెప్పలేదు.